హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. చూసారు కదా, ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ క్యాష్యూస్, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియా, అలాగే 1/2 టీ స్పూన్ పాపీ సీడ్స్, లాస్ట్లో ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, అలాగే ఒక స్పూన్ కొబ్బరి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 6 చిన్న సైజ్ గుత్తి వంకాయలను తీసుకొని వాష్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. అదే టైంలో ఆల్రెడీ మనం గ్రేవీ కోసం ఫ్రై చేసినవన్నీ చల్లబడ్డాక మనం ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న గుత్తి వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు నేను ఇక్కడ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం వేడయ్యాక మనం స్టఫింగ్ చేసిన గుత్తి వంకాయలని అన్నిటినీ యాడ్ చేసుకొని అవి లోపల వరకు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఫ్రై అయ్యాక వాటిని తీసేసి ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోనే వాటర్ పోసేయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనం ఆల్రెడీ స్టఫ్ చేసి ఫ్రై చేసిన ఈ గుత్తి వంకాయలను కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ పైకి ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ తేలేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను, జస్ట్ ఫ్లేవర్ కోసం. అలా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మన టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఉప్పు కారం లేదని మీకు డౌట్ రావచ్చు. నేను అక్కడ గ్రేవీ కోసం ఫ్రై చేసి మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇంతేనండి, మన టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.